స్త్రీలకు వశం కాకండి. పరస్త్రీల మీద వ్యామోహం కలిగితే మీరు మోక్షానికి అర్హులు కారు. మంచితనం మీ జీవితంలో చూడడానికి ఉండదు. అందుకే దీనిని మహాపాపం అంటారు. పరస్త్రీ వశం కావడం, అలాగే పరస్త్రీ నుండి మీ మనసును కాపాడుకోండి. ఆత్మశుద్ధి చాలా ప్రముఖమైనది. యోగ శక్తి ఇది ఒక ముఖ్యమైన అంగంలా భగవంతుడు ఉపదేశం చేశారు. ఎవరు వాళ్ళ లోపల నుంచి నైతిక బలం పోగొట్టుకుంటారో వాళ్ళ సాధనములు అన్నీ నాశనం అవుతాయి. మరియు 100 జప తపములు యజ్ఞములు చేసినా కానీ పరస్త్రీ ఆలోచన చేసే మనం సంపాదించిన పుణ్యం అంతా పోగొట్టుకుంటారు. పరస్త్రీ ఆలోచన ఒక రంధ్రం పెట్టిన కుండ లాంటిది. దీనిలో నీళ్లు ఎలా మనకి తెలియకుండా పోతాయో అలానే మనం పుణ్య కర్మములు పోతాయి. పరస్త్రీ ఆలోచన అంటే వారి వశం అవునట్లే. నీవు ఒక పెళ్లి అయిన పరస్త్రీను ఇష్టపడితే అది నీ సకలములు వారి వశం అయినట్లే. అలాగే ఎందరో మహానుభావులు పరస్త్రీ నుండి వాళ్ళు సంపాదించిన పుణ్యము అంతా పోగొట్టుకుని మోక్షము పొందలేకపోయారు.